అనేదే నా ప్రధాన ఉద్దేశం. రాలేకపోయినందుకు నాకెంతో బాధగా ఉంది. నా సొంత ఊరు నేను రాలేకపోయినందుకు మధ్యలో 3 సంక్రాంతులు వరుసగా కూడా, అంటే నేను ఎంపీ అవ్వక ముందు నుంచి కూడా సంక్రాంతికి నా చిన్నతనం నుంచి రావటం ఆనవాయితీ. ఎంపీ అయిన తర్వాత నేను రెగ్యులర్గా వచ్చే నా ఊరికి కూడా నేను రాలేకపోయా. మా నాన్నమ్మ గారు కాలం చేస్తే కూడా నేను చనిపోయినప్పుడు కానీ సంవత్సరకానికి కూడా రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నా నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో చెప్తున్నా. నా స్వయంగా మా నాన్నమ్మ గారు చనిపోయినప్పుడు కానీ కనీసం ప్రథమ వర్ధంతికి కానీ కూడా నేను ఇక్కడికి రాలేని పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేసింది. కాబట్టి నేనంటూ ఉండాలి కనుక, నేను ఏదన్నా అనుకున్నది చెయ్యాలి అంటే అసలు నేనంటూ ఒకరిని ఉండాలి కనుక, మరి వీళ్ళు ఎంతకైనా తెగించే బ్యాచ్ కనుక నేను సంయమనం పాటించి అందరికీ టెలిఫోన్లో అందుబాటులోనే ఉంటూ ఏ గ్రామానికి ఏది కావాలన్నా నా వంతు, నా ఎంపీ లాట్స్ నుంచి కానీ లేదంటే ఇంకేదన్నా చేయగలిగిన నా వంతు నేను చేస్తూనే ఉన్నా. 2 నియోజకవర్గాలు తప్ప, అంటే ఆచంట్లో ఆ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఒక్క పని కూడా నేను ఆల్మోస్ట్ 1 crore ఫండ్స్ సత్యనారాయణ గారు, పితాని సత్యనారాయణ గారు అడిగిన వస్తే ఏది జరగడానికి వీల్లేదని చెప్పి కలెక్టర్లనే భయపెట్టి ఒక్క పని కూడా జరగని వల్ల, అలాగే ప్రసాదరాజు మరి ఈ రాజు దగ్గర మరి ఎందుకనో ఇంకో రాజు ప్రజలకి ఏమీ చేయకూడదని అనుకున్నారో, ఎందుకు అనుకున్నారో నాకు తెలియదు. మరి అదే భీమవరం, మరి అదే పార్టీకి చెందిన గ్రంథి శ్రీనివాస్ గారు ఉన్నారు, అక్కడ కొట్టు సత్యనారాయణ గారు ఉన్నారు. వారు ఇప్పుడు ఇలా ఎంపీ లాట్ ఫండ్స్ ఇచ్చి ఖర్చు పెడతారంటే వారి స్థాయిలో అడ్డుపడాల. వాళ్ళు చేయగలిగితే వాళ్ళు చేస్తారు, లేదంటే జరిగే మంచిని ఎందుకు ఆపాలి అనే వాళ్ళు భావించారు. కానీ మరి ఈ నర్సాపురం రాజు గారు, ఆచంట రాజు గారు ఒక్క పని కూడా జరగని వల్ల, కానీ మిగిలిన ఉండి భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెల్లో, తణుకులో కూడా పూర్తి స్థాయిలో కాకపోయినా తగు స్థాయిలో అక్కడక్కడ అడ్డం పడ్డా కొన్నిసార్లు.